హాయ్ గైస్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో ఫస్ట్ ప్రోమో వచ్చేసింది అన్నట్టు. బిగ్ బాస్ 8లో ఫస్ట్ ప్రోమో కంటెస్టెంట్స్ అందరూ కూడా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ప్రోమో అయితే వచ్చేసింది. సో ఈసారి చాలామందికి కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండలేదు కాబట్టి ఈసారి జెన్యూన్గానే ఉంటాయి. ఓటు పరంగా కావచ్చు, ఏదైనా కావచ్చు. సో కొంతమంది ఏమన్నా లోపలికి వెళ్ళేటప్పుడు కొన్ని ఆర్మీస్ను కానీ వేరేటివి ఏమైనా తయారు చేసుకుంటే చెప్పలేము. బట్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ అందరికి కూడా ఈక్వల్గా ఉంది అని అనుకోవచ్చు. సో ఈసారి మనకి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ప్రీవియస్ అంటే కంపారిజన్ అంటే ఆ విధంగా ఆడుతున్నారు అని మనం చెప్పుకోవచ్చు. ఒక నటరాజ్ మాస్టర్ కనపడుతున్నాడు, ఒక ప్రియాంక అయితే ఒకరు కనపడ్డారు, అండ్ అమర్దీప్ లాగా కూడా ఇప్పుడిప్పుడే ఒకడు కనపడతా ఉన్నాడు. సో అండ్ మోనిత మన శోభితక్కలా కూడా ఒకరు కనపడినారు. ఇప్పటికైతే ఈ క్యారెక్టర్లు అయితే కనుక రిపీట్ అవుతున్నాయని మనము అనుకోవచ్చు. సో ఈరోజు ప్రోమో తీసుకున్నట్లయితే కనుక మనకి మణికంఠ మరి మణికంఠ ఎందుకంత ఎక్సైటెడ్ అవుతున్నాడో అర్థమైతే కావట్లేదు. సో ఎలిమినేషన్ చేసినారు అని చెప్పేసి దాని మీద ఫైటింగ్ అయితే చేస్తూ ఉన్నాడు. యాక్చువల్లీ ఇక్కడ జరగాల్సింది ఏం రాయంటే కనుక ఫస్ట్ డే ఎలిమినేషన్ ఎవరు అని అనుకుంటున్నారు అన్నప్పుడు కంటెస్టెంట్స్ ఎవరొకరు నేమ్ చెప్పాలి కాబట్టి నేమ్ చెప్తారు, దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. కానీ మణికంఠలాగా అంత రియాక్ట్ అవుతే కనుక అది తను నెక్స్ట్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో దానికి ప్రాబ్లంలో పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి అంత కష్టపడి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఉండడం అంటే చాలా కష్టమైన పని. అఫ్కోర్స్ తను రియాక్ట్ అయ్యేది కూడా కరెక్టే, కానీ ఆ రియాక్షన్ వచ్చేసి నెక్స్ట్ దానికి చూపెట్టకూడదు. సో ఇప్పుడు మనోడు మణికంఠ అదే చేస్తూ ఉన్నాడు అన్నట్టు. నన్ను ఎందుకు మీరు ఎలిమినేట్ చేసినారు అన్నటువంటి దాని మీద ఆయన అయితే కనుక ఫైటింగ్ అయితే చేస్తూ ఉన్నాడు. సో అది తగ్గించుకుంటే బాగుంటుంది మణికంఠ అన్నటువంటిది నా ఉద్దేశము. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటరా అంటే కనుక శేఖర్ భాష. సో శేఖర్ భాష మామూలుగానే వేరే లెవెల్ ఉంటారు. బస్ ఫస్ట్ డేనే అక్కడ నిమ్మకాయలతోటి ఆరెంజ్ తోటి ఆడుకుంటూ ఉన్నారు అన్నట్టు, క్యాచెస్ పట్టుకుంటూ అవి ఆడుకుంటూ ఉన్నారు. సో ఈ ఆడుకుంటే సమయంలోనే అందులో ఒకరు శేఖర్ భాషను అపోజ్ చేస్తూ ఉన్నారు అన్నట్టు. సో మీరు ఆరెంజ్ అయితే ఆడుకుంటూ ఉన్నారు, సో ఆడుకోవడం కరెక్ట్ కాదు అన్నటువంటిది చెప్పేటప్పుడు శేఖర్ భాష ఇమ్మీడియట్గా అంటాడు అన్నట్టు, ఇది బిగ్ బాస్ ఏమన్నా రూల్లో పెట్టినాడా ఆడుకోకూడదు అని. నిజానికి తినేటివి ఆడుకోకూడదు, కానీ అక్కడ ఏదో ఒక ఫన్ క్రియేట్ చేయడానికి వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఆడుకునేటప్పుడు ఆవిడ గారు అంతగానము రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. చాలా అగ్రెసివ్గా అంటే అప్పుడే స్ట్రాటజీ స్టార్ట్ చేసిన అన్నట్టు, అంటే సౌండ్ చేస్తేనే ఇంట్లో ఉండొచ్చు అన్నటువంటిది చేయడమే కాకుండా 2 మాటలు ఎక్స్ట్రా అయితే మాట్లాడింది. అది నీ వాడుకో, ఏమైనా వేసుకో, కింద వేసుకో, కాలుతో తొక్కి అదే తిను మనసులాగా అన్నటువంటిది ఒక వర్డ్ అయితే మాట్లాడింది. దానికి ఇమ్మీడియట్గా శేఖర్ భాష ఆరెంజ్ని ఒలుచుకొని తిరుగుంటూ నేను మనిషిని కాదా, నేను పశువునా అన్నట్టయితే ఎక్స్ప్రెషన్స్ అయితే ఇచ్చేసినాడు అన్నట్టు. సో దానికి ఒక డ్రామా అయితే కనుక, ఒక సీరియస్ అయితే కనుక ప్రోమోలో మనకి చూపెట్టడం అయితే జరిగింది. అండ్ మనకి ఇంకా ఎవరి సీజన్లో ఉన్నట్టే టాస్క్లు. యాక్చువల్లీ ప్రతి సీజన్లో 1 or 2 days తర్వాత టాస్క్లు అయితే ఇచ్చేవాళ్ళు. ఈసారి ఇమ్మీడియట్గా అంటే బోర్ కొట్టకుండా ఇమ్మీడియట్గా ఆ టాస్క్ అయితే ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఆ టాస్క్ కూడా చాలా క్రిటికల్గా ఉంది, మామూలుగా లేదు. అంటే ఈ టాస్క్ పెట్టడానికి మెయిన్ రీజన్ అంటే ఈ సీజను Day 1 నుంచే రచ్చ రంబోలలాగా ఉంటుందన్నటువంటిది మనకి ఆ ప్రోమోలో అయితే చూపించినారు. దాంట్లో గొడవలు అవి అయితే స్టార్ట్ అయినాయి గైస్. సో ఇది ఈరోజు ఫస్ట్ టైము సీజన్ 8లో ఫస్ట్ ప్రోమో. సో నెక్స్ట్ సెకండ్ ప్రోమో వస్తుంది 4 o'clock. దాని గురించి నేను మీ ముందుకు వస్తాను. సో ఎప్పటికప్పుడు అప్డేట్ తెలుసుకోవడానికి నా ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.